కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ తెలిపారు. గురువారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కనకయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ గీకూరి రవీందర్ మరియు రాష్ట్ర నాయకులు రంగు సంపత్లు పాల్గొని మాట్లాడుతూ బీసీ కోసం జేఎస్పీ మీడియా ఛానల్ జాతీయ అధ్యక్షులు జూజాల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారని, దీన్ని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఛానల్ ద్వారా బీసీ నినాదాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరింపజేయాలని మనవి చేశారు. అలాగే మే నెలలో బీసీ సంక్షేమం మరియు అన్ని అనుబంధ కార్యవర్గాలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ కమిటీలు ఏర్పాటు చేసే వరకు అందరూ నాయకులుగానే వ్యవహరిస్తారని అన్నారు. బీసీ నినాదాన్ని గ్రామ స్థాయి వరకు బలంగా ప్రచారం చేసే వారికే కొత్త కమిటీలలో బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. కావున కార్యకర్తలు కష్టపడి బీసీ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవలనే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జ్యోతిబా పులే సావిత్రిబాయి యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరం సబ్స్క్రైబ్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసినాం. మెయిన్గా అన్ని పార్టీలకు ఛానల్స్ ఉన్నాయి, మన పార్టీకి ఛానల్స్ పెట్టుకునే పరిస్థితులు లేము. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానైనా మనం పబ్లిక్ మన సమస్యలను తీసుకుపోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాలను త్వరలో అన్నీ రద్దు చేయడం జరిగింది జాతీయ అధ్యక్షుని పిలుపు మేరకు. ముఖ్య కార్యాచరణ ఏంటంటే జేఎస్పీ జ్యోతిరావు సావిత్రి పూలే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ ఛానళ్ళు బాగున్నాయి, మనం దాని మీద ఒక చాలా ఉన్నత వర్గాలకే యూట్యూబ్ ఛానల్ని, మన బీసీ సామాజిక వర్గాలకు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. మన బీసీ బాణిని వినడానికి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు జాతి బిడ్డలు, మన బీసీ బిడ్డలు, మన బహుజన బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలో 10 మంది ఉంటారు. ఈ 10 మంది మన భార్య, మన పిల్లలు సబ్స్క్రైబ్ ఇలా చేసినట్టయితే మన ఛానల్కి మంచి స్క్రీన్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. కాబట్టి మన ఛానల్ను మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా పాత కమిటీలని పోయిన నెలలో 5వ డేటు నాడు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త కమిటీ రాజకీయాలకు అతీతంగా ఒక వింగును ఏర్పాటు చేసుకొని